ఈ పుస్తకానికి ఇచ్చిన స్థానం ఏమిటి? ద పొజిషన్ ఆఫ్ ద బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో దేవుడి పుస్తకానికి ఏ స్థానం ఇచ్చాడో మనం చూసాం. రెండవదిగా ఈ గ్రంథంలో ఉన్న అనగా ఈ పుస్తకంలో ఉన్న ఆ కాలం. సో ఆ కాలంలో ఏమిటో రెండవదిగా చూచారు. ఏ కాలంలో రాయబడ్డది, ఏ యుగంలో రాయబడిందో మలాకిలో చెప్పబడ్డది. నేను ఉదయకాలంలో దాన్ని వివరించగల టైం లేదు కాబట్టి, మూడవదిగా ఈ పుస్తకంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు, ద బుక్ ఆఫ్ ద పీపుల్, ప్రజలు ఎలా ఉన్నారు ఈ పుస్తకంలో. సో ఒకటి స్థానం, రెండవది కాలం, మూడవది ప్రజలు, నాలుగవదిగా ఈ పుస్తకం యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ద బుక్. దేవుడి గ్రంథాలు ఎందుకు రాశాడో ఒక 4 విషయాలు చెప్పాడు మలాకి. కాబట్టి నేరుగా ఉదయకాలంలో ఈ పుస్తకంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నాడో, దేవుడు ఎందుకు వారి గురించి ఈ గ్రంథంలో నీకు ఇచ్చాడు, ఆ ప్రజల ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి, మనం అనుభవించవలసిన సత్యాలు ఏమిటి, మన జీవితంలో వీటిని ఎలా అనుభవించుకోవాలో దేవుడు నేరుగా ఉదయకాలంలో మనతో మాట్లాడుతుండగా వాక్యాన్ని వింటున్న మనము దేవుని పట్ల ఎలా జీవించాలో నేర్చుకుని వెళ్దాం. శ్రీ మలాకి గ్రంథంలో దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే, మొదటి 5 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని ప్రేమిస్తున్నానంటే, అలాగైతే మేము ఎందుకు ఓడిపోయాం? సో మొదటిది దేవుని ప్రజల యొక్క ఓటమి చెప్తున్నాడు మలాకి. సరే 2 నుండి 5 వరకు అదే ప్రశ్నే. ప్రజలు అడుగుతుంది ఏంటంటే, మేము ఎందుకు ఓడిపోయాం? నెబూకద్నెజరు చేతిలోనికి మమ్మల్ని ఎందుకు అప్పగించారు? సో మొదటి ప్రశ్న, దేవుని ప్రజల యొక్క ఓటమిని చూస్తున్నా. ఆ రోజైనా ఈ రోజైనా దేవుని ప్రజలు ఓడిపోతున్నా. కూర్చున్న నీవైనా ఓడిపోతున్నా. దేవుని కొరకు నేను గెలిచానని చెయ్యెత్తే శక్తి నీకు లేదు, ఆ ధైర్యం నీకు లేదు. సో దేవుని ప్రజల ఓటమిది. రెండవదిగా దేవుని ప్రజల యొక్క పతనాన్ని రాస్తున్నా. దేవుని ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో చాలా పతన స్థాయికి వెళ్ళారు. చివరికి వారి జీవితం ఎలా ఉందంటే, వారి ఆధ్యాత్మిక జీవితం క్షీణ దశలోకి వెళ్ళింది. అదే చెప్పబడింది మలాకి గ్రంథంలో. దేవుని ప్రజలు దేవుని ఆరాధిస్తున్న వారి ఆధ్యాత్మిక జీవితం చాలా పతనంగా ఉందని దేవుడు చెప్పారు. అందువల్ల గత రాత్రి మనం ధ్యానం చేశాం. మొదటి అధ్యాయం 10వ వచనంలో, మీ యందు నాకు ఇష్టము లేదన్నా. నేను మీ గురించి ఇష్టపడట్లేదు, మీ పనులు ఇష్టం లేదు, మీ అర్పణలు ఇష్టం లేదు, మీ ప్రార్థనలు ఇష్టం లేదు. కాబట్టి రెండవదిగా వారి పతనాల గురించి దేవుడు రాస్తున్నాడు. ఇక మూడవదిగా ఈ మలాకి గ్రంథంలో 4 అధ్యాయాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తరచుగా కనబడేది ఏమిటంటే, దేవుని ప్రజలు నిబంధనలు మీరుంటారు. ఆయన ప్రజలు ఆయన నిబంధనలు మీరి ఉన్నారు. దేవునికి దేవుని ప్రజల మధ్య దేవుడు ఒక నిబంధనను ఏర్పాటు చేశారు. దాని ఇంగ్లీష్లో అన్నాడు, బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్ దెర్ ఇస్ ఎ కావెనెంట్ అన్నాడు. దేవునికి ప్రజల మధ్య నిబంధన ఉంది. ఆ నిబంధన మీరి ఉన్నారు. సో ఉదయ కాలంలో ఈ 3 ఆలోచనలు చేస్తారు. చెప్తారు. సో నెంబర్ 1 చెప్తామా, దేవుని ప్రజల యొక్క ఓటమి. 2, దేవుని ప్రజల యొక్క పతనం. 3వది, దేవుని ప్రజల నిబంధనలు మీరుంటారు. ఈ 3 విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటే 3 ప్రవక్తలు మనకి జ్ఞాపకం రావాలి. పాత నిబంధనలో 3 ప్రవక్తలు.
సో పాత నిబంధనలో చివరి గ్రంథం నెహెమ్యా గ్రంథం. పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకీ ప్రవక్త. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో చివరి గ్రంథం నెహెమ్యా గ్రంథం. దిగలేదు ఇంకా. ప్రవక్తలో చివరి ప్రవక్త ఎవరు? మలాకీ ప్రవక్త. గుర్తుపెట్టుకోండి. అలాగైతే ముగ్గురు ప్రవక్త. నెహెమ్యా ప్రవక్త పడిపోయిన ప్రాకారాలు రాస్తున్నారు. ద బ్రోకన్ వాల్స్, పడిపోయిన ప్రాకారాలు. ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రాకారాలు పడిపోయావో నెహెమ్యా రాస్తున్నారు. ఇక అక్కయ్య చూస్తూ ఉండగా పడిపోయిన దేవాలయం, ద బ్రోకన్ టెంపుల్, పడిపోయిన ప్రాకారాలు. అక్కయ్య రాస్తున్నాడు పడిపోయిన దేవాలయం. ఇక మలాకి రాస్తున్నాడు పడిపోయిన నిబంధన. సో ముగ్గురు దైవజనులు, ముగ్గురు ప్రవక్తలు, నెహెమ్యా, హగ్గై, మలాకి. ఈ మూడు చూస్తూ ఉండగా ప్రాకారాలు ఎందుకు పడిపోయినాయి, దేవాలయం ఎందుకు పతనమైంది. సుందరమైన దేవాలయం, బంగారుతో కట్టబడిన దేవాలయం. Why it was a false? Why it's a fall? ఎందుకు పడిపోయిందో హగ్గై రాస్తున్నారు. ఇక మలాకీ గ్రంథంలో ప్రజల నిబంధన మీరి ఉన్నారు. సో మూడు ఇశ్రాయేలు చరిత్రలో వారి ఓటమి చూస్తున్నాం, వారి పతనం చూస్తున్నాం, వారి నిబంధన మీరుగా చూస్తున్నాం. ముగ్గురు ప్రవక్త, నెహెమ్యా దైవజనుడు, హగ్గై ప్రవక్త, మలాకీ ప్రవక్త. ద బ్రోకన్ వాల్స్, ప్రాకారాలు పడిపోవుట, దేవాలయం పతనమవుట, దేవుని ప్రజల నిబంధన మీరుట. ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ మాటలు నీతో సంధిస్తున్నాడు. ఆయన ప్రజలమైన మనము నేర్చుకోవలసిన పాఠాలేమిటి, నేర్చుకోవలసిన సంగతులేమిటి? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోకూడదు. కారణం ఎందుకంటే చూడండి బాగా, వారి దేవుని పేరు ఒక పేరుంది, సైన్యములకు అధిపతకు యెహోవా. వారి దేవుడు యుద్ధాలు చేసేవాడు. వారి దేవుడు యుద్ధాలు చేసేవాడు. ప్రజలు ఓడిపోయారు. ఆ రోజు ఇశ్రాయేలు ఓడిపోయారు. నేడు సంఘ దినాలలో దేవుని ప్రజలు ఓడిపోతున్నారు. సేవలకి ఆ రోజు ఆయన ప్రజల ఓటర్లు, ఈరోజు ఈయన ప్రజల యొక్క ఓటర్లు. మనము దేవుని ప్రజలమే, దేవుని కుమారుని రక్తంలో కడగబడిన వారమే, దేవుని ఆరాధిస్తున్న వారమే, దేవుని సన్నిధికి వస్తున్న వారమే. కానీ మన విశ్వాస జీవితాల్లో విజయం సాధించినట్టు ఎక్కడ లేదు. భక్తిలో విజయం లేదు, ప్రార్థనలో విజయం లేదు, ఆధ్యాత్మిక జీవితంలో విజయం లేదు. ఎటు చూసిన ఓటమి, దేవుని ప్రజల మధ్యలో ఓటమి కనబడుతుంది. ఇశ్రాయేలు ఓడిపోయిన కారణాలు ఏమిటి? ఎందుకు ఓడిపోయారు? దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తుంటే వారు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, మేము ఎందుకు ఓడిపోయాం? వాస్తవానికి ఓడిపోకూడదు. వాడు ఎందుకు? ఒక మాట చదువుతా రాగా ఒక మాట అన్నది వారి దేవుని గురించి. ఎరికో గోడలు కొలకముందు, అవి నాశనము కాకముందు వేగుల వారితో ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడి అమరహేయం, ఆయన నైజం ఏమిటో ఆయన మాట్లాడుతున్న మాట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం వచ్చిన 9వ వచనం చదువు. 9 ముందుగా, యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడు. అక్కడ ఏముంది తమ్ముడు? ఎక్కడ ఏముంది? నీ వలన మాకు ఏముంది? భయం ఉంది. మీ వలన మాకు భయం ఉంది.
ఎందుకు చదువు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెరినది. ఎరికో గోడలు దిట్టమైన గోడలు, దాని ప్రాకారాలు దుర్భేదమైనవి, శత్రువు దాడి చేయడం అసాధ్యం, శత్రువు లోపలికి వెళ్ళడం అసాధ్యం. బట్ రహాబ్ అన్నది మా దేశ ప్రజలకి భయం వచ్చేది మీ వల్ల. మా దేశ ప్రజలు ధైర్యాన్ని చెదిరిపోయారు. ఇంత గొప్ప దేవుడి కలిగిన ఇశ్రాయేలీయులు ఎలా ఓడిపోయారు? హౌ దే వర్ డిఫీటెడ్. దేవుని ప్రజలను ఆలోచించారు. అవి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, అవి ఇచ్చిన మాట, హృదయాలు ఆ గుండెలు కలిగే మాట. మా దేశం శత్రువులను ఓడించిన దేశం. ఎరికో గోడలు కూలగొట్టాలంటే సాధ్యం కాదు, ఎరికో ప్రాకారాలు కూలగొట్టడం సాధ్యం కాదు. బట్ మీ దేవుడు మీ దేవుని వలన, మీ వలన మా దేశంలోని ప్రజలకి భయం వచ్చింది. ఇలాంటి ప్రజలు ఎలా ఓడిపోయారు? చరిత్రలో 70 ఏళ్ళు దాసులుగా వెళ్ళారు. కనీవిని వెళ్ళని రీతిలో మరి దేశానికి ఇచ్చిన శక్తి అలాంటి. ఇశ్రాయేలు ప్రజలు ఓటమిని ఒప్పుకోరండి. జస్ట్ కరెంట్ అఫైర్స్ లో హమాసు వారు కొద్ది మందిని తీసుకెళ్లి హతమారుస్తే ప్రపంచ పటంలో నుండి హమాసు ఉగ్రవాదులని నేలమట్టం చేస్తున్నారు ఇశ్రాయేలు కాదా? మరి ఇలాంటి ప్రజలు ఓటమికి ఎందుకు కారణం? ఒక్కొక్కటి ఆలోచిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఓటమికి కారణాలేంటో, వారి ఓటమి కారణాలేంటో ఒకటే ఉంది. సేమ్ ఒకే విధానం కనబడుతుంది. ఇదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. హాయికి వెళ్తున్న దేవుని ప్రజలు ఎందుకు ఓడిపోతున్నాడో చెప్తున్నాడు దేవుడు. 7వ అధ్యాయం 10వ వచనం చదువుతా. 7:10. యెహోవా యెహోషువతో ఇట్లా లెమ్ము, నీవేళ ఇక్కడ నీ ముఖము నేల మొక్కుందు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నిలబడుతున్నానండి కాసేపు. ఎరికో గోడలు యుద్ధము లేకుండా, ఆయుధ సామాగ్రి లేకుండా వారు జయించగలిగారు ఇశ్రాయేలీయులు. అవునా కదా? జయించగలిగారు. చిన్న హాయి పట్టణం, వారి ఆయుధ సామాగ్రి కొద్దిదే, వారి సైనికులు కొద్దివారే. బట్ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. నాయకుడికి భయం వేస్తుంది. అందువల్ల నాయకుడు అనేవారు, పెద్దలు అనేవారు, సేవకులు అనేవారు సంఘం ఎందుకు వర్తిల్లట్లేదు? వై ద అసెంబ్లీ ఇస్ నాట్ ఎ ప్రాస్పర్. మనం ప్రశ్న వేస్తున్నాం. ఒక విశ్వాసి ఎందుకు ఓడిపోతున్నా? చేసిన పాపం మరలా చేస్తున్నా, చూసిన సీరియల్ మరలా చూస్తున్నా కదా? చేసిన పాపం మరలా చెబుతాను, చూసిన సీరియల్ మరలా చూస్తున్నా. ఎందుకు నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను? వై? ఎందుకు ఈ పాపం చేయలేక నేను ఉండలేకపోతున్నాను? వై? యెహోషువ నాయకుడు కాబట్టి, యుద్ధ వీరుడు కాబట్టి, యుద్ధశాలి కాబట్టి, యుద్ధంలో విజయాలు సాధించే వ్యక్తి కాబట్టి, యెహోవా యెహోవా మమ్మల్ని ఎందుకు ఓడించవా? హై దగ్గర నాయకుల విశ్వాసులారా, ఈ ప్రశ్న వాళ్ళు ఎందుకు తాకట్లేదు? ఈ ఉదయకాలంలో ఈ ప్రశ్న ఎందుకు సంధించట్లేదు? దేవుడు యెహోషువతో అడిగినప్పుడు, యెహోషువ నీ ఓటమికి కారణం చెప్తున్నాను, మీరెందుకు చనిపోయారో కారణం చెప్తున్నా. ఇశ్రాయేలు మధ్యలో ఏముంది? పాపము చేసి ఉన్నారు. ఏం
చేస్తున్నారు? సంఘాలలో పాపం చేసేవారు ఎక్కువైనారు. సంఘాలలో తిరుగుబాటు చేసేవారు ఎక్కువైనారు. సంఘాలలో దేవునికి భిన్నంగా ప్రవర్తించే ఎక్కువైనారు. ఉద్యమం ఎలా కనబడతారు? దేవుని మహిమ సంఘాలు ఎలాగ ప్రజలు చూడగలుగుతారు? దేవుని ప్రభావాన్ని చూడగలుగుతారు? పాపం ఉన్న చోట ప్రభు ఉన్నాడు, అపవిత్రత ఉన్న చోట ప్రభు ఉన్నాడు. మరలా చెప్తున్నాను, దేవుని ప్రజలు విమోచింపబడిన మనం, రక్షింపబడిన మనం ఎందుకు ఓడిపోతున్నారని ఒక విశ్వాసి ప్రశ్న వేసుకోవడం ఈ ఉదయకాలంలో దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. గుండె మీద చేసుకొని పలానా చోట విజయాన్ని సాధించానండి సాతాను మీద విజయాన్ని సాధించగలిగాడు, లోకం మీద విజయాన్ని సాధించగలిగాడు, శరీరం మీద విజయాన్ని సాధించగలిగాడు. కాబట్టి 42 అధ్యాయాలు దేవుడు యోగుని ఈ గ్రంథంలో కేటాయించాడు. ఎందుకు? విజయాన్ని సాధించాడు. యెహోషువ గడగడ ఉంటున్నాడు, దేవా ఎందుకు మమ్మల్ని ఓడించావు ఈ హాయి ముందు? మా ఓటమికి కారణం ఏమిటి? మా ఓటమికి గల సంగతులేమిటి? యెహోషువ నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రజలు పాపము చేసి ఉన్నారు. ఏం చేస్తున్నారు? మరి ఓటమికి కారణం పాపమే కాదు. నీ ఓటమికి కారణం నీ పాపమే కాదు. నీ పాపం బ్రతికే కాదు. ఎన్ని మీటింగ్లు వింటున్నా, ఎన్ని వర్తమానాలు వింటున్నా, ఎన్ని సందేశాలు వింటున్నా, నేటికి ఓడిపోతున్నా. పాపం ఉన్నంత వరకు ఓటమి. రెండవదిగా చూద్దాం, మరి ఓటమి కారణం ఏమిటి? దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రారు. ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాను? ప్రశ్న. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు పెద్దలు ఫిలిష్తీయుల ముందర ఎందుకు మనల్ని ఓడించాడు? అయ్యో, మన దేవుడి సైన్యముల కింద యెహోవా ఫిలిష్తీయులను తారుమారు చేసిన దేవుడు, ఫిలిష్తీయులను హతమార్చిన దేవుడు. మరి మనం ఎందుకు ఓడిపోయాం? 30,000 మంది చనిపోయారు. ఒక దినమున మొదలగిరింది, రక్తం ఏవే ప్రవహించింది. ఇశ్రాయేలు నాయకులుగా వస్తుంది. మనం ఎందుకు ఓడిపోయా? విశ్వాసి, నాకెందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాను. ఎందుకు ఇలా సంభవిస్తుందో ఆలోచించాను. మరి ఎందుకు ఓడించారయ్యా? దేవుని మందస్సు మన మధ్యలో, మందస్సు ఆయన సన్నిధి గురించి మాట్లాడుతుంది, మందస్సు ఆయన ప్రభావాన్ని గురించి మాట్లాడుతుంది, మందస్సు ఆయన విజయాల గురించి మాట్లాడుతుంది. ఈ మందస్సం ఉన్నా కూడా మనల్ని ఎందుకు ఓడించారు? దేవుని ప్రజలు ప్రశ్న వేసుకున్నారు, దేవుడు జవాబులను చూస్తున్నారు. అక్కడేమో పాపం కనబడింది, ఇక్కడ ఏం కనబడింది? వారి ఓటమికి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి అక్కడ ఉన్నారు. మీ ఓటమి కారణం చెప్తున్నాడు సమూయేలు. ఇశ్రాయేలులారా,
దేవుని ప్రజల, దేవుని బిడ్డల, దేవుడి విజయాన్ని ఇవ్వాలంటే, దేవుడి మీ పక్షుల యుద్ధాలు చేయాలంటే గమనించున్నాను. అక్కడ ఏముంది? మీ మధ్యలో నడక. మీ మధ్యలో ఏముంది? వాడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజల మధ్యలో ఏముండాలి? నేను తప్ప వేరొక దేవుడు. మరి ఈ మధ్యలో ఏముంది? సో గ్రీకు భాషలో ఒక మాట రాస్తాడు, ఎరగని దేవతలు అంటావాడు. ఏ దేవతలు? ఎరగని దేవతలు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎరగని దేవతలు ఆక్రమించారు. సంఘాలలో ఎరగని దేవతలు ఉన్నాయి. ఏ దేవతలు? మీకే చెప్పండి. ఉభయ గోదావరి జిల్లా ఏ సంఘంలో చాప కింద నీరులాగా వెళుతుంది కుల దేవత అనేది. అవునా కాదా? అవునట్టు మీరు అంటున్నారు. కానీ ఎవరి మధ్యలో? ఇశ్రాయేలు మధ్యలో, సంఘాల మధ్యలో మరి విజయాన్ని ఎలా చూడగలరు? ప్రభు యొక్క ప్రభావాన్ని ఎలా చూడగలరు? ప్రభు యొక్క మహిమను ఎలా చూడగలుగుతారు? సాధ్యమా? సాధ్యం కదా. అది అసంభవం. అది జరిగేది కాదు. మీరు నా దగ్గరికి వచ్చారు, ఉద్యోగం కావాలి, విజయం కావాలి, దేవుని విపక్ష యుద్ధాలు చేయాలి అని కోరుతున్నారు. కానీ మీ మధ్యలో విశ్వాసి నీలో ఉన్న ఆ విగ్రహాన్ని తీసేస్తే తప్ప అది ఏదో నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఆత్మీయంగా ముందుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఆధ్యాత్మికంగా వెళ్ళలేకపోతున్నారు? ఒకటి పాపం అని చెప్పాడు, రెండవది విగ్రహం అని చెప్పాడు. ఈ రెండూ ఉన్నంత వరకు ఇశ్రాయేళ్ల మధ్యలో దేవుని విజయాన్ని సాధించలేకపోయారు. అందువల్ల ఒక మాట ఇక్కడ తీసివేసి అన్నాడు. ఎవరు తీసేయాలి? చెప్పండి చెప్పండి. మీరు తీసేయాలి, నేను తీసేయాలి, మనం తీసేయాలి. మన విజయాన్ని సాధించాలంటే, మన విజయాన్ని పొందాలి, తీసివేయాలి. వారి ఓటమి చూస్తున్నాం ఇశ్రాయేలు. అది మొదటి విజయం. రెండవదిగా మలాకీ గ్రంథంలో దేవుని ప్రజల యొక్క పతనం కనపడుతుంది. దేవుని ప్రజలు పతనం కనపడుతుంది. హగ్గయి మాట్లాడుతూ దేవాలయం యొక్క పతనాన్ని రాశాడండి. సుందరమైన దేవాలయం, బంగారుతో కట్టబడిన దేవాలయం, దేవుని ప్రభావముతో నిండిన దేవాలయం, దేవుని తేజస్సుతో నిండిన దేవాలయం, యెరూషలేము దేవాలయం, దేవుని నివాసం ఉండే స్థలం, దేవుని సన్నిధికి ప్రధాన యాజకుడు వెళ్ళి దేవునితో మాట్లాడే స్థలం అది. అలాంటి దేవాలయం, దేవుని ఆలయం అనబడుతున్న యెరూషలేము దేవాలయం, అది పతనం చూస్తా ఉన్నాం. నెబూకద్నెజరు దేవాలయం లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడున్న వస్తువులను తీసుకున్నాడు. ఎక్కడుండేది? యాజకుడు ఒక్కసారి వెళ్ళాలి లోపలికి. సోదరు, ఒక మాట నేను అడుగుతాను. దేవుని ఆలయం పరిశుద్ధమైనదని విని దేవుని ప్రజలు దేవాలయ పతనానికి వెళ్ళారండి. జాగ్రత్త వినండి. వాడు చూస్తూ ఉన్న దేవాలయం అగ్ని చేత కాల్చబడేసింది. దేని చేత? సుందరమైన దేవాలయం, బంగారు దేవాలయం, మహిమ ప్రభావములతో నిండిన దేవాలయం. వాడు చూస్తుండగా దేవాలయాన్ని వాడు కన్నీరు పెట్టారు. అయ్యో, ఈ దేవాలయం కట్టిన దేవాలయం పూర్వము కట్టిన దేవాలయం లేదు, పతన స్థాయికి వెళ్ళింది దేవాలయం, నేలమట్టం చేయబడ్డది. విశ్వాసి, ఈ దేహంలో దేవుని నివాసం ఉండదు, ఈ దేహంలో దేవుడు జీవిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, లేఖనాలు మీరు వింటూ ఉన్నారు, మీరే ఆయన ఆలయం అన్నాడు.
మీరే ఆయన ఆలయం అన్నారు. అందువల్లే 1 కొరింథీ 3 16-17 వచనంలో ఎవరి ఆలయమును పాడు చేసును దేవుడు వానిని పాడు చేయడు. విశ్వాసి, నీవు కూడా ఎక్కడ పతనమైనా ఈ దేహం అనే దేవాలయం, ఈ దేవాలయంలో దేవుని ఆత్మ నివసిస్తున్నది. దీని పరిశుద్ధతను కాపాడుకోవాలి, దీని పవిత్రతను కాపాడుకోవాలి, దీని శ్రేష్టతను కాపాడుకోవాలి. కానీ దేవుడు పాడు చేసేంత వరకు విశ్వాసికి అర్థం కావట్లేదు, విశ్వాసి గ్రహించట్లేదు. విశ్వాసి ఎక్కడ కూడా దేవుని ఆలయమనే సంగతి గుర్తెరగట్లేదు. దేవుని ప్రజలు మర్చిపోయారు, ఈరోజు మనము మర్చిపోయాం. అందువల్ల బైబిల్ ఒక మాట రాయబడింది, మనం ఎలాగ పడిపోయామో చెప్పాడు. 2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అనగా ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ఓకే, ఎఫెసీయులకు 2 రాసిన పత్రిక ఎక్కడికి వెళ్ళారా చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఒక నిమిషం తీరు. 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే ఒకటి ఆగుతున్నా. ఓ ఎఫెసీ సంఘమా, ఆ ధన్యత చెప్పారు. జగత్ పునాది వేయబడకుండా ఏర్పరచబడిన వారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందినవారు, దేవుని ఆత్మని సంచకను పొందినవారు, సంఘమనే మర్మము బయలుపరచబడినది వారికి. అలాంటి సంఘానికి యోహాను ఉత్తరం రాస్తూ అక్కడ నువ్వు ఏ స్థితిలో నుండి, సో యెరూషలేము దేవాలయ స్థితి పడిపోకుండా ఏ స్థితిలో ఉన్న దేవాలయం అనేది ప్రపంచ అద్భుతాలలో ఒకటి యెరూషలేము. సుందరమైన దేవాలయం పడిపోయింది, పతన స్థాయికి చారిపోయింది, అగ్ని చేత కాల్చబడినది. ఓ ఎఫెసీ సంఘమా, ధన్యత కలిగిన సంఘమా, దేవుని చేత ఎన్నుకోబడిన సంఘమా, దేవుని మర్మాలు కలిగిన సంఘమా, దేవుని ఐక్యత కలిగిన సంఘమా, ఏ స్థితిలో నుండి పడితివో. విశ్వాసి, ఎక్కడ పడిపోయావు నీవు? వేర్ యువర్ ఫాల్స్, అది జ్ఞాపకము చేసుకొని దేవుని ప్రజలారా, యెరూషలేం ప్రజలారా, మీరు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పడిపోయా? సందేహం పడిపోయినట్టు కనబడుతుంది. పడిపోతే మంచిదే, బట్ పడిపోయావు ఎక్కడ లేదు. అది నీ ఓటమి కాదు, అది నీ పతనానికి కాదు. ఎందుకో ప్రభుత్వ సంబంధాలు సరిగా లేవు నీకు, ఎందుకో ప్రభుత్వం సరిగా ప్రార్థన చేయలేకపోతుంది, ప్రభుత్వం కలిసి జీవించలేకపోతుంది. నేను నీ మీద నేరం ఒకటి మోపవలసిన కూర్చున్న మీ మీద కూడా దేవుని నేరం మోపుతున్నాడు. సంఘం బాగుంది, ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయి. అక్కడ అన్నాడు, నీ క్రియలు ఎరుగుదును, నీ కష్టం ఎరుగుదును, నీ సహనం ఎరుగుదును, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బట్ పడిపోయా, పడిపోయా, పడిపోయా. ఇక్కడున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో పడిపోయావు నీకు, పడిపోయి నటిస్తావు, భక్తి ఉన్నట్టు నటిస్తావు, ఆత్మీయత ఉన్నట్టు నటిస్తావు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు నటిస్తావు. మనం పడిపోయా కాబట్టి జ్ఞాపకము చేస్తాం. ఇశ్రాయేలులారా, మీరు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ
తరచుగా చెప్తారు, దేవుడు రమ్మంటున్నాడు, దేవుడు రమ్మంటున్నాడు, పడిపోయిన స్థితిలో నుండి రమ్మంటున్నాడు. దేవుని ప్రజలు పడిపోయారు. ఒక అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్, అబ్బాయి పేరు జాన్ షార్ట్ గారు, 17 సంవత్సరాల పిల్లలు. వాళ్ళ నాన్నను పిస్టల్ పెట్టి కాల్ చేశారు వాళ్ళ నాన్న. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మని బీభత్సంగా కొట్టారు జైల్లో. 4 రోజుల తర్వాత ఆ అమ్మగారు ద్వారబంధం దగ్గర ఉన్నారు. ఈ అబ్బాయికి నిలబడ్డాడు. అబ్బాయి, ఈ బైబిల్ తెలుసా నీకన్నా? తెలుసని అన్నాడు. ఏదో కొద్దిగా తెలుసని, 10 ఆజ్ఞలు చెప్పన్నాడు. 10 ఆజ్ఞలు చూడకుండా చెప్పాడు, నీకు కూడా రాదు, కూర్చొని నీకు రా, ధన్యతలు చెప్పన్నాడు. గంట పాటగా చెప్పాడు. అబ్బాయి, ఒక మాట అడుగుతాను, 119వ కీర్తన చెప్తావారన్నాడు. ఒకవేళ తప్పవుతుందేమని చెప్తాన్నాడు. ఆయన బైబిల్ చూసుకున్నాగా 119వ కీర్తన 1వ వచనం నుండి 8వ వచనం చూడకుండా చెప్పాడు. అయితే అబ్బాయి అక్కడ ఎవరున్నాడు? ఇలా చూశాడు. ఎవరైనా తెలియదు. దగ్గరికి వెళ్ళాను. ఇలా చూశాడు. మా అమ్మగారు అని అన్నాడు. ఇట్లా అన్నాడు. ఏం చేయాలా? ఈ బైబిల్ తొక్కి బైబిల్ చించేసి మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళాలన్నాడు. మీ అమ్మగారిని నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు. సార్, ఒక మాట సార్, మా నాన్నను పోగొట్టుకున్నాను. మా అమ్మ కోసం నేను ఈ భక్తిలో నుండి పడిపోను సార్. మరి మీ అమ్మ ఏంటి? మా అమ్మ అక్కర్లేదన్నాడు. అవును, నిజం చెప్పాను, వాస్తవం చెప్పాను. చెప్పాను కదా సార్, పడిపోవడం నాకు ఇష్టం లేదు. 17 ఏళ్ళప్పుడు మరేం చేయాలి, అది మీ ఇష్టం అన్నాడు. వెళ్ళి కాల్ చేశాడు వాళ్ళ అమ్మ. ఇది జరిగింది. అతను సాక్షి దగ్గరికి వచ్చాడు. సార్, మా నాన్న పోగొట్టుకున్నాను, మా అమ్మని పోగొట్టుకున్నాను. మరి నీవేంటి? భక్తిలో నిలబడాలని ఈ బైబిల్ చెప్తుంది సార్. పడిపోకూడదు, పతనం కాకూడదు. చిన్న వయసు 17 ఏళ్ళ అబ్బాయి. ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ ఆలోచన ఏం లేదు సార్ నాకు. నేను జస్ట్ 10వ తరగతి ఇప్పుడే ప్రభు నమ్ముకున్నాను. 2 ఏళ్ళు అయింది. ఈ ప్రభు కోసం పడిపోకూడదని నా బుక్లో రాసుకున్నాను. పాపంలో పడిపోకూడదు, లోకంలో పడిపోకూడదని రాసుకున్నాను. ఇదేనండి స్టాండర్డ్ అంటే, ఇదేనండి అన్నాడు. గుండెలతో పాకి వెళ్ళింది. అక్కడే చచ్చాను. ఓ ఎఫెసీ సంఘమా, ఏ స్థితిలో పడిపోయావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నటించద్దు, వేషధారణ వేయద్దు. భక్తిహీనతను ప్రదర్శించవద్దు. నేను నీతోనే మాట్లాడుతున్నాను సంఘమా. ఎంతమంది దేవుని ప్రజలు పడిపోయిన వారు. అందువల్లనే నెహెమ్యా రాసిన ప్రాకారాలు పడిపోయి అట్టే రాస్తున్నాడు. ఆ దేవాలయం పతనం అయిపోయింది. ఈరోజు సంఘాల గురించి ఆ పద్మాసు దీపంలో మన కొరికే రాయించాడు, మన కొరికే వెలిగించాడు. వాళ్ళ అవధిక సంఘమా, మనమున్న సంఘమా, నువ్వు దౌర్భాగ్యుడు. ఎవరు? ఇంతకనేమన్నాడు? నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కు లేనివాడు, నువ్వు దరిద్రుడివి. పైగా ధనం ఉందని చెప్పుకుంటున్నాడు. అయినా నేను విడిచిపెట్టాను సంఘమా, నేను వదిలేసా. నేను సంఘం బయట ఉన్నాను, మీరు సంఘం లోపల ఉన్నారు. మీకు నాకు ఏ సంబంధం లేదు. బిట్వీన్ యూ అండ్ మీ దేర్ ఇస్ నో రిలేషన్. ఎవరైనా నా స్వరం వింటే వాడితో మాట్లాడతాను. వేములూరులో, తూగుపీలో, వాడపల్లిలో, మల్లవరంలో, తిమ్మరాజు, నేను వాడితోనే మాట్లాడతాను, ఆవిడతో మాట్లాడతాను. నా స్వరం వినేవాళ్ళు కావాలి, నా మాట వినేవాళ్ళు కావాలి, నా మాట ఆలకించేవాళ్ళు కావాలి. చెప్పు నెహెమ్యా, ఆ ప్రజల ఓటమికి చెప్పు, ప్రాకారాలు లేవు. దేశంలో శత్రువులు వస్తున్నా, పలుమార్లు ఓడించని ఇశ్రాయేలు జన తీసుకెళ్ళి వెళ్ళారు. కాబట్టి నెహెమ్యా ఆ ప్రాకారాలు కట్టాడు. శత్రువు చేతుల నుండి దేశాన్ని కాపాడాడు.
నెహెమ్యా. అందువల్లే పాట పాడుతున్నాం, కావాలి కావాలి నెహెమ్యాలు కావాలి. బోధకులు కాదండి, నెహెమ్యా లాంటి వారు కావాలి. సంఘాన్ని కాపాడేవారు కావాలి. దుర్బోధల నుండి, శత్రుల బోధన నుండి, అన్యుల బోధన నుండి సంఘాన్ని కాపాడేవారు కావాలి. సంఘము జీవాన్ని కాపాడే నాయకులు లేవాలి, రావాలి. నెహెమ్యా సెలవు పెట్టుకొని గవర్నర్ చేత అనుమతి పొంది యెరూషలేము చుట్టూ దుర్భేదమైన ప్రాకారాలు కట్టారు. ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, నీ దేహానికి నీ మనసుకి ప్రాకారం ఉందా? శత్రువు రాకుండా, శత్రువుని ఆలోచన, దుష్టుని ఆలోచన, పాప ఆలోచన, పాప క్రియలు రాకుండా ఈ మనసుకి ప్రాకారం ఉండాలి. ఉందా? ఎందుకు విశ్వాసి చూసిందే చూస్తున్నాడు, చేసిందే చేస్తున్నాడు. విశ్వాసి అలా చేయడానికి వీల్లేదు కదా, అలా జరగడానికి వీల్లేదు కదా, మరి ఎందుకు చేస్తున్నాడు? మనసుకి ప్రాకారం లేదు. ఎందుకు లేదు? హృదయానికి ప్రాకారం లేదు, వాక్య ప్రాకారం లేదు. అబద్ధాలు ఆడుతున్నారు విశ్వాసులు సంఘాలలో. ఒక ఆయన అన్నాడు, లోకముల అబద్ధికుల కంటే నేడు స్థానిక సంఘాలు అబద్ధికులు ఎక్కువయ్యారంట. చెప్పండి, అవునా కదండి? చెప్పండి, గోదావరి ప్రజలు అవునా కదా? చెప్పండి, అవునండి. పెద్దల అబద్ధికులే, స్మార్తికులు అబద్ధికులే, విశ్వాసుల అబద్ధికులే. నువ్వు ఏ స్థితిలో పడిపోయా ఆలోచన చేయి. ఇక మూడవదిగా మలాకి రాస్తున్నా, నా ప్రజలు నా నిబంధన మీరి ఉన్నారు. మలాకి 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికీ తండ్రి ఒకడే కాదా, ఒక దేవుడే మనను సృజింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేయించు మన పితలతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మనకి 2:10. మనం ఎందుకు నిబంధన తృణీకరించుచున్నాము? దేవుని ప్రజలు దేవుని నిబంధనను తృణీకరించారు కాబట్టి మలాకి 4 విషయాలు చెప్పారు. ఈ 4 అధ్యాయాలు దేవుని ప్రజలు నిబంధన మీరి ఉన్నారు. 4 విషయాలు. ఒకటి, ఆ మీరుట ద్వారా దేవుని ప్రజలు దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడట్లేదు. నంబర్ 1. రెండవది, దేవుని ప్రజలు దేవునికి విధేయులుగా లేదు. భయం లేని దేవుని ప్రజలు, విధేయత లేని దేవుని ప్రజలు. మూడవది, పవిత్రత లేని దేవుని ప్రజలు. ఏం లేదు? పవిత్రత లేని దేవుని ప్రజలు. నాలుగవదిగా, దేవుడు చెప్పింది వారు చేయట్లేదు. ఎక్కడ చెప్పాడు చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నేను కింద అదే ఆ కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అను. ఏమనండి? నేను మీ తండ్రిని చెప్తున్నాను, నాకు రావాల్సిన నాకు రావాల్సిన ఘనత రావట్లేదు. నేను మీ యజమానుడు అయితే నాకు లోబడేవాడు లేడే. నేను మీ రాజులు అయితే నాకు విధేయత చూపేవాడు లేడే. మరాఠీలో చెప్పబడుతున్న మాట. నేను మీ తండ్రిని, నన్ను కనపరిచేవాడు లేదు. సంఘాలు మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోకమందున్న చెప్పండి తండ్రిని
నడిచేవాడు కావాలి. వాడు ఒట్టిగా తండ్రి నేను యజమానుడైతే నాకు రావలసిన ఆ భయం ఎక్కడ ఉంది? నేను మీ రాజు అయితే నాకు లోబడేవాడు ఎక్కడ ఉన్నా? ఇశ్రాయేలు మలాకీ గ్రంథం రాసేసరికి దేవుని ప్రజల మధ్య భయం లేదు. ఏం లేదండి? ఏం లేదు. ఈరోజు ఏం లేదు దేవుని ప్రజలకు? ఏం లేదు. అంతే, దేవుని భయం లేదు, దేవునికి విధేయత లేదు, దేవుని పవిత్రత లేదు. దేవుడు చెప్పింది వారు చేయట్లేదు, వారు చేయట్లేదు, మనము చేయట్లేదు. దేవుడికి ఏ నిబంధన చేశారు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. 10-12. కాబట్టి ఇశ్రాయేలు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలు వినుము, భయపడి ఆయన మార్గములన్నిటిలో నడిచే. ఒకటి భయం ఉండాలి, రెండు నడవాలి, మూడవది ఆయనను ప్రేమిస్తూ ఉండాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి చాలు. 4 విషయాలు చెప్పాడు. దేవునికి భయపడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి, దేవుని అనుసరించాలి. ఇది వాళ్ళతో చేసిన నిబంధన. ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఎవరు? దేవుడు చేశాడు. మలాకి ఏమన్నాడు? మన పితరులతో చేసిన నిబంధనలు మనము మీరే ఉన్నా. నాకు భయపడేవాడు లేడు మలాకి, నాకు విధేయత చూపేవాడు లేడు మలాకి, నా కోసం పవిత్రులైన పురుషుడు లేడు, పవిత్రులైన పురుషుడు లేదు, స్త్రీ పురుషులు అపవిత్రంగా ఉన్నారు. మలాకి నేను చెప్పింది చేయట్లేదు మలాకి, నా నిబంధనలు మీరే ఉన్నారు మలాకి. నేను తండ్రిని చెప్పాను, నాకు ఘనత తీసుకురావట్లేదు. నేను వారి యజమానుని చెప్పాను, నాకు భయపడేవాడు లేడు. నేను మహారాజులని చెప్పాను, నాకు విధేయత చూపేవాడు లేడు. మలాకి 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 ఆ ప్రజలతో మాట్లాడు. మలాకి నా సన్నిధికి వచ్చేవాడు దేవుని భయం కలిగి ఉండాలి. ఈరోజు సంఘాలలో దేవుని ప్రజల మధ్యలో దేవుని సన్నిధిలో దైవ భయం లేనివో, నువ్వు ప్రియులైతే, ఒక విశ్వాసం అయితే, ఒక దేవుని బిడ్డవైతే, యేసు రక్తంలో కడగబడిన వాడు అయితే పాపం చేయడానికి భయపడతావు. పాపాన్ని మరిగట్టడానికి భయపడతావు, పాపంలో ప్రవేశించడానికి భయపడతావు. దేవుని భయం లేదు కాబట్టి, దైవ భయం లేదు కాబట్టి సేవకుల్లో జరగరాని సంగతులు జరుగుతున్నాయి, విశ్వాసంలో జరగరాని సంభవాలు జరుగుతున్నాయి. భయం లేదు కాబట్టి సంఘాలలో జరగరాని సంగతులు జరుగుతున్నాయి. దైవ భయం లేదు దేవుని ప్రజలకు, దైవ భీతి లేదు దేవుని ప్రజలకు. భక్తుడి శోభ ఏముండాలి? భయం ఉండాలని నేను ఒక ప్రశ్న వేస్తాను. అసలు నీకు భయం ఉందా? నీకు దేవుని భయం ఉందా? నీకు దేవుని భయం ఉంటే ఆరాధన సమయానికి వస్తావు. ఎప్పుడు వస్తావు? ఎప్పుడున్నప్పుడు? భయం లేనప్పుడు చెప్పండి. ఏ సమయానికి వెళ్తారో టీస్తారు, రసం ఇస్తారు, తీర్థం దాకుండా వెళ్ళిపోవాలి. దైవ భయం ఉండాలి. దేవుడు తన ప్రజలని కోరేది, ఆశించేది దైవ భయం కావాలి. మరి సంఘాలకు ఏమవసరం? సభలు అవసరం, దండయాత్రలు అవసరం, సువార్త చెప్పడం అవసరం. అన్నిటికంటే సంఘాలలో దైవ భయం ఉండాలి. నీకు ఆ భయం
భయం లేదు అన్ని రకాల వస్తున్నారు. యేసేపు తన అన్నలతో మాట్లాడుతున్నాడు, నేను దేవునికి భయపడవాడను. కాబట్టి కీడు చేయలేదు. అమ్మా, నేను దేవుడికి భయపడవాడు, పతిపడవాడే తన ఈ పాపము చేయలేదు. దేవుని భయం ఉండాలండి. భయం లేని ప్రజలు సంఘాల్లో కోకల్లో ఉన్నారు. ఎన్ని వర్తమానాలు, ఎన్ని సభలు జరుగుతున్నారు, ఎన్ని సందేశాలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వింటున్నారు. దైవ భయం నీకు లేదు, దైవ భీతి నీకు లేదు. ఉందా సమీపం? అసలు దైవ భయం ఉందా? ఇది దేవుడి సన్నిధిలో భయం లేదు నీకు. ఈవెన్ దైవజనుడైన మోషే ఒక మాట చదువుతా, నిర్గమాకాండం. దేవుని ప్రజలు దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చిందట, దేవుని ప్రభావం వారి మధ్యకు వచ్చిందట. నిర్గమాకాండం 24వ అధ్యాయం 24వ ఆ మాట నా హృదయానికి తాకిన మాట. ఒక మాట చదివి, ఆ మాట చదివి ఉంది కదా, 10వ వచనం చదివి. ఐ థింక్ సో. ఇశ్రాయేలు దేవుని చర్చి పై వచ్చాడు కొంచెం కనపడతారు నాకు, కొంచెం లైటింగ్ నేను చెప్పాను. 24వ అధ్యాయం జస్ట్ ఉడికలగా 4-5 వచ్చినాలు చదివాను. 4-5 వచ్చినాలు. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి లేచి మీకు అక్కడ ఏమైనా కనబడుతుంది? దేవుని ప్రజలు వణికిరనే మాట, నాకు లైటింగ్ లేదు అక్కడ, వణికిరనే మాట జస్ట్ అక్కడే ఉంటుంది. 24వ అధ్యాయంలో దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలు వణికిరని ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా దొరికితే సాయంత్రం నాకు దొరికిందా మీకు? లేదంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మోషే ఆ కొండను చూసినప్పుడు 20 వచ్చిన ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 చదువుకున్నా. భయంకరంగా ఉండేను. మోషే నేను మిక్కిలి భయపడి, ఎవరండి ఎవరు చూసి నేను మిక్కిలి భయపడి. మోషే ఎన్నిసార్లు దేవునితో మాట్లాడింటాడు, ఎన్నిసార్లు ఆయన దర్శించుంటున్నాడు. ఆయన ప్రభావ మహిమను చూచినప్పుడు మోషే మిక్కిలి భయపడేది. మలాకి ఈ ప్రజలు నాకు భయపడట్లేదు, ఈ ప్రజలు నాకు విధేయత చూపట్లేదు, ఈ ప్రజలు పవిత్రంగా లేదు, ఈ ప్రజలు నేను చెప్పింది చేయట్లేదు. మలాకి నా ప్రజలతో చెప్పు, దైవ భయం ఉండాలి. ఒక సంఘానికి ఏం కావాలి? అపోస్తల కార్యం 5వ అధ్యాయం ఆదిమ సంఘం ఆత్మలు చేర్చబడ్డానికి, ఆత్మలు విస్తరించడానికి కారణం 5వ అధ్యాయం వచ్చిన 5వ వచనం. అననీయ ఈ మాటలు వినిచినే పడి ప్రాణము నిలవగా మిగిలిన వారందరికీ మిగుల భయము కలిగేది. సంఘానికి భయం ఉండాలి. కింద వచ్చిన అదే కింద వచ్చినగా 10వ వచనం పడి ప్రాణము విడిచను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిడి ఏదో పాతి పెట్టి సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగేది. సంఘమంతటికి. దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధులారా, దేవుని భయం ఉందా? మనం నీకు నాకు దేవుని భయం ఉండాలండి. నా టైం దైవ భయం ఉండాలి. మలాకిలో దేవుని ప్రజలకు ఏమి లేదు, ఈరోజు మనకేమి లేదు. చిన్న భయం లేదు. సంఘానికి ఏముండాలి? భయం ఉండాలి.
ఏసేపుడు చదివినప్పుడల్లా ఒకే మాట నా హృదయం తాకినప్పుడల్లా, అన్నలారా నా దేవునికి నేను భయపడేవాడిని, నా దేవునికి భయపడేవాడిని. ఈ పాపాన్ని విడిగట్టండి, ఈ పాపాన్ని చెయ్యను, ఈ పాపంలో ప్రవేశించను. అమ్మా, దేవుని భయం ఉంది. మన పాటల బుక్లో యేసు స్వామి నీకు నేను నా సమస్తాన్ని అనిపించే దగ్గర ఆయన 6 మంది పిల్లలు ఇలా కట్టేశారు, ఇలా కట్టేశారు. తర్వాత 6 మంది కట్టేసి వారిని ఒక స్తంభానికి, భర్తలు స్తంభాన్ని కట్టేస్తే ఆ పోపు ఇచ్చిన మాట, నేను ఎవరికి భయపడతామన్నాడు. అప్పుడు రాస్తున్నాడు ఆ పాట, యేసు స్వామి నీకు నా సమస్తాన్ని ఇస్తాను. పోపుతో ఇచ్చిన మాట, ఆ దేవునికి భయపడతాను. ఈ 6 మంది పిల్లలు నాకెందుకండి వాళ్ళు, నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి. మరి వీరేం చేయాలి? పెట్రోల్ పోసారు పోపు. జరిగింది ఇది ఇంగ్లాండ్ దేశంలో. సిగరెట్ తాగుతున్న పోపు 6 సిగరెట్లు 6 మంది పిల్లలు ఎనిదేస్తే ఆట రగులుతుంది. యేసు స్వామి నా సమస్తాన్ని, నా జీవితాన్ని ఇస్తాను, నీకు మాత్రమే లోపడతాను. ఈ పాట పాడుతూ ఉండగా పోపు తట్టుకోలేక ఆయన స్వరపెట్టికలు పూసాడు, ఆ రక్తాన్ని తాగాడు. అప్పుడు పాట ఆగింది, అప్పుడు పాట నిలిచిపోయింది. భార్యను భర్తను నిలువులో కాల్చేశాడు. ఏసేపు అన్నట్టుగా, అన్నలారా నేను దేవునికి భయపడేవాడు. సంఘమంతా కూడా మిక్కిలి దేవుని భయము కలిగి ఉన్నాను. ఆదిమ సంఘంలో 8,000 మంది ఉన్నారు. ఆదిమ సంఘం ఎంతమంది ఉన్నారు? 8,000 మంది ఉన్నారు. 8,000 మంది వెళ్ళండి. 8,000 మొదట 3,000, తర్వాత ఆ సంఘస్థులకు ఏముంది? మిక్కిలి దేవుని భయం ఉందా? మనకు దేవుని కూర్చుని ఎందుకు దేవునికి వచ్చాను? వాక్యం ఉండడానికి వచ్చాను, వాక్యం నేర్చుకోవడానికి వచ్చాను. దైవ భయం కలిగి. సో 3 విషయాలు. దేవుని ప్రజల ఓటమి ఎందుకు ఓడిపోయారో చెప్పండి. దేవుని ప్రజల పతనం ఎందుకు పతనమేమో చెప్పారు. సో 3వదిగా దేవుని ప్రజల నిబంధనలు మీరు ఎందుకు మీరు? 1 వారికి భయం లేదు, 2వది విధేయులు కావాలి, 3వది పవిత్రత లేనివారు, 4వది దేవుడు చెప్పింది వారు చేయట్లేదు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఇక 400 సంవత్సరాలు ఈ ప్రజలతో మాట్లాడాలి నేను మానేస్తాను. భయం లేని చోట దేవుడు మాట్లాడాడు, పవిత్రత లేని చోట దేవుడు మాట్లాడాడు, విధేయత లేని చోట దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పింది చేయని చోట మాట్లాడాడు. కాబట్టి సంఘమంతటా కూడా మిక్కిలి దేవుని భయము కలిగి సంఘము విస్తరించింది. 3,000 5,000 ఆత్మలు చేర్చబడుతున్నాయి. ఆదిమ సంఘంలో ఉన్న దేవుని భయం నేటి బ్రదరన్ సంఘాలలో దైవ భయం లేదు. ఒక అన్నాడు బ్రదరన్ సంఘాల గురించి మాట్లాడుతూ, ఇది కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ లీడర్ ఎవరు పడితే మాట్లాడుతున్నారు, భయం ఉండదు. ఇక్కడ కూడా ప్రజలకు భయం లేదు. దైవ భయం కలిగి దేవుని సేవిద్దాం. దేవుని యొక్క కృప మనకు దయచేయగా ప్రార్థన. అమ్మా, నీకు భయం ఉందా? అయ్యా, నీకు భయం ఉందా? భయం ఉండాలి, దైవ భయం ఉండాలి, దైవ భీతి ఉండాలి, దైవ వణుకు ఉండాలి. మోషే దేవుని చూచినప్పుడు మిక్కిలి భయపడి ఆయన సన్నిధి ఉండే చోట, ఆయన ప్రభావం ఉండే చోట దేవుని ప్రజలు దేవునికి భయపడతారు, దేవుని ప్రజలు వణుకుతారు. నీకు భయం లేదు కాబట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేను దేవునికి భయపడేవాడు,
తన 6 మంది పిల్లలు పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, చివరికి తన రక్తాన్ని పోపు తాగాడు. నీకెందుకు లేదు, నాకెందుకు లేదు దేవుని భయం, దైవ భయం కలిగించి జీవితం. భయం లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువానికి స్తోత్రం.